గండా ఇంకా ఎంత దూరం నడువనురా మన సుఖాసన మెచ్చట ఇది మహారాజా. ఆ మాత్రం నాకు తెలుసురా, కానీ అలా అడగడం రాజలక్ష్మి. అన్నా పెళ్లి చూపులకు వచ్చేస్తున్నారు. నే చెప్పిందంతా గుర్తుందా? ఓ ఓహో ఎంత అందం, ఏమి గమనం, ఆ గమనంలోనే శమనం. హాయ్ ఆర్యపుత్రి కా కలువలు నీ కళ్ళు కమలము నీ మోము శ్రీకారముల వంటి చెవులు నీవి తామరతూడులే తరుణి నీ బాహుల్ కంఠము శంఖమే కలికి నీది నూగారు కన్ననులే గౌను సన్నమై సున్నయైపోయని అన్ను మిన్నా బుసబుస పొంగారు మిసమిసలాడు నీ అవయవాలన్నీ ఓ అర్జనేత్రి నీకు తగినట్టి పురుషుడనే నిజము నాకు తగినట్టి చిన్ని పొన్నాది వీవు మనకిటు రాసి పెట్టిన కథాన పెళ్లి చూపులకని మన కళ్ళు కలిసే మహానుభావ, వృధాగా నన్ను వర్ణించేస్తున్నారు. నేను రాకుమారి ప్రియసఖిని మకరికను. మకరిక లంకరాజు కుమారులు వారి లక్షణం చూపించారు. అక్కడ అందరినీ తమతో సమానంగా చూస్తారు. అంతే అంతే, సమయానికి జ్ఞాపకం చేశారు. చెప్తాం. మర్యాదకి ఒక్క ఫలం. మహానుభావ, మకరిక తమరికి ఆసనాన్ని చెప్తాం. ఇదేం పట్టరాజు, చక్రవర్తి గుర్తులు ఇలాగ చదవడం నేనైతేనా? మహేంద్రజిత్, వీరేనా లంకరాజకుమారులు? అవును ప్రభు. వీరేనా నిశుంభమావ గారు? వందనములు. మీరేనా అత్తగారు? కారమండి. ఓ చూచి చూడగానే తెలుసుకున్నా. చీసౌ రాజకుమారికి ప్రియ శుభమంగళ కళ్యాణ. వరసలు తర్వాత ముందు మీ వీర ప్రతాప సాహస ధైర్య ఘనతలేపాటి ఓ చూడాలి. అవేది లేండి. గండా ప్రభు తగిలించు సంకెళ్ళు. అయ్యో అన్నా, కాదు మహామంత్రి, నాకు సంఖ్యలు వేశారు. చంపుతారా? చెరలో వేస్తారా? ఉరి తీస్తారా? భయపడకు రా కుమార్, అలాగేమీ జరగదు. నాకు కాబోయే అల్లుడు నా అంతటి బలశాలి కావాలి. అది పరీక్షించే పద్ధతే. ముందు ఆ సంఖ్యలను తెంపండి, తర్వాత పెళ్లి చూపులు. అదేమిటండి, పెళ్లి చూపులకు వస్తే వారికి చేసే మర్యాద ఇదే. విచారించు కామి, అలాగేమీ జరగదు. ముందు వారు నా సంఖ్యలను తెంపని, తర్వాత నాకు జరగని మర్యాదలు కూడా జరిపిస్తాను వారికి. అంతే కదమ్మాయి? అంతేనా? ఎప్పుడు మీ మాటే నా మాట. విన్నావా రాకుమార్? తండ్రికి తగ్గ కూతురు, అలాగే మామకు తగ్గ అల్లుడు కావాలి నాకు. తెంచుకోండి సంఖ్యలు. అలాగే మహారాజా, మీరు మహావీరులు, మీతో తూగాలిగా. మీరు చెప్పినట్టే చేస్తాను. కాస్త గడువు పెంచండి. గడువా? అలాగే ఇచ్చాం. మహేంద్రజిత్, వారిని అంతవరకు ఇక్కడే ఉంచండి. చిత్తం, ఉంటాను. ఈ సకల గౌరవాలు ఇలాగే జరిపిస్తూ. అలాగే మంత్రి గారు, వారిని తగు మర్యాదలతో చూడండి. మీ రా అమ్మా. గండ సంకళి తీసి నాకేం చేయాలో తోచలే.
తెలివైన వాడి వేరా గడువు అడిగావు. నీ తమ్ముణ్ణిగా అన్నా. ఆ మాట అనొద్దన్నానా? అవును మహామంత్రి,